ఆత్మ గురించి ఇంత జ్ఞానాన్ని బోధించినా కొందరికి అది ఎందుకు అర్థం కాదు, ఎందుకు కొందరు ఆశ్చర్యపోతుంటారు అనే విషయాన్ని కృష్ణుడు వివరిస్తున్న సందర్భం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఒకడు ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూస్తున్నాడు, మరొకడు దీనిని ఆశ్చర్యకరమైన దానిగా వర్ణిస్తున్నాడు, ఇంకొకడు దీని గురించి ఆశ్చర్యంగా వింటున్నాడు. అయితే వినినప్పటికీ కూడా ఈ ఆత్మను ఎవ్వరూ పూర్తిగా తెలుసుకోలేకున్నాడు. భౌతిక ప్రపంచానికి అతీతమైనది కాబట్టి ఆత్మను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. ఆత్మ పుట్టుక లేనిది, చావు లేనిది మరియు నాశనం లేనిది అని విన్నప్పుడు ఎవరికైనా అది ఒక వింతగా లేదా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శాస్త్రాల ద్వారా విన్నా లేదా గురువుల ద్వారా తెలుసుకున్నా ఆత్మ సాక్షాత్కారం అనేది కేవలం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆత్మతత్వం బోధపడదు. ఆత్మ జ్ఞానానికి ముగింపు ఏంటి? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.